చివరి లేఖ పార్ట్ 7. ఆ పెట్టెలో ఉన్నది ఏంటి? కార్తిక్ చేతిలో ఉన్న ఆ లాకెట్ అతను చిన్నప్పటి నుంచి చూసినదే. కానీ ఆ లాకెట్ కు సంబంధించిన నిజం అతనికి తెలియదు. ఆ రాత్రి దేవాలయం కింద దొరికిన ఆ రహస్య పెట్టెను తెరిచిన తర్వాత అతని జీవితంలోనే ఊహించని నిజం బయటపడబోతుంది. కార్తిక్ నెమ్మదిగా ఆ పాత పెట్టెను తన ముందుకు తీసుకొచ్చాడు. పెట్టె మీద ఉన్న గుర్తును చూసి వెంటనే అతని చేతులు వణికాయి. అదే గుర్తు. అతని దగ్గర ఉన్న లాకెట్ మీద కూడా అదే ఉంది. ఇది ఎలా సాధ్యం అని కార్తిక్ తనలో తానే అనుకున్నాడు. అప్పుడే వెనక నుంచి ఒక వృద్ధుడి గొంతు వినిపించింది. ఆ పెట్టెను తెరవకు. కార్తిక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ అదే వృద్ధుడు నిలబడి ఉన్నాడు. కానీ ఈసారి అతని ముఖంలో భయం కనిపిస్తుంది. కార్తిక్ అడిగాడు, ఈ పెట్టెలో ఏముంది? నా లాకెట్ కి దీనికి సంబంధం ఏంటి? వృద్ధుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా చెప్పాడు, నువ్వు తెలుసుకోవలసిన సమయం వచ్చేసింది. అతను కార్తిక్ దగ్గరగా వచ్చి ఒక పాత కాగితం తీసి అతని చేతిలో పెట్టాడు. కార్తిక్ ఆ కాగితాన్ని విప్పాడు. అది ఒక లేఖ. కానీ ఆ లేఖపై ఉన్న తేదీ చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ తేదీ అతను పుట్టక ముందు నాటిది. కార్తిక్ ఆశ్చర్యంగా వృద్ధుడి వైపు చూశాడు. ఇది ఎవరు రాశాడు? వృద్ధుడు సమాధానం చెప్పలేదు. కార్తిక్ లేఖను చదవడం ప్రారంభించాడు. మొదటి వాక్యమే అతన్ని షాక్ కి గురిచేసింది. కార్తిక్, నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నేను అనుకున్నది నిజమే. కార్తిక్ చేతులు వణికాయి. నా పేరు ఈ లేఖలో ఎలా ఉంది? అతను వెంటనే తర్వాత పేజీ తిప్పాడు. అక్కడ ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక యువకుడు ఆ దేవాలయం ముందు నిలబడి ఉన్నాడు. కార్తిక్ ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ యువకుడు అచ్చం కార్తిక్ లాగే ఉన్నాడు. కార్తిక్ వృద్ధుడిని చూస్తూ అడిగాడు, ఇతను ఎవరు? వృద్ధుడు కళ్ళను కిందికి వంచి చెప్పాడు, అతనే నీ తండ్రి. కార్తిక్ ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ నా తండ్రి ఈ దేవాలయం గురించి ఎప్పుడూ నాకు చెప్పలేదు. వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. ఎందుకంటే ఆయన ఈ దేవాలయం నుంచి తిరిగి వెళ్లిన రోజు నుంచి ఆయన జీవితం మారిపోయింది. కార్తిక్ వెంటనే అడిగాడు, ఏం జరిగింది? వృద్ధుడు సమాధానం చెప్పేలోపే దేవాలయం లోపల నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. డమ్! ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. కొద్దిసేపటి క్రితం మూసి ఉన్న రాతి తలుపు ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఆ తలుపు వెనుక నుంచి చల్లటి గాలి బయటకు వచ్చింది. వృద్ధుడు మాత్రం వెనక్కి అడుగు వేశాడు. కార్తిక్ అడిగాడు, అక్కడ ఏముంది? వృద్ధుడు భయంతో అన్నాడు, అక్కడికి వెళ్ళకూడదు. కానీ కార్తిక్ అప్పటికే తన ఫ్లాష్ లైట్ వెలిగించాడు. అతను చీకటి మార్గంలోకి అడుగు పెట్టాడు. కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగానే గోడపై ఒక వాక్యం కనిపించింది. చివరి లేఖను కనుగొన్నవాడే నిజాన్ని తెలుసుకుంటాడు. కార్తిక్ ఆ మాటలను చూసి ఆగిపోయాడు. అతని చేతిలో ఉన్న లేఖను మళ్లీ చూశాడు. అప్పుడే లేఖ చివరి పేజీ స్వయంగా తెరుచుకుంది. అందులో ఒకే ఒక్క వాక్యం ఉంది, నీ తండ్రి చనిపోలేదు. కార్తిక్ కళ్ళల్లో భయం కనిపించింది. అతను వృద్ధుడి వైపు తిరిగాడు. కానీ అక్కడ వృద్ధుడు లేడు. కార్తిక్ ఒంటరిగా చీకటి మార్గంలో నిలబడి ఉన్నాడు. అప్పుడు అతని వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది, కార్తిక్! అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతని జీవితంలోనే అతిపెద్ద రహస్యానికి సమాధానం ఇవ్వబోతుంది. అసలు కార్తిక్ తండ్రి ఎక్కడున్నాడు? ఆ దేవాలయంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? వృద్ధుడు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే చివరి లేఖ పార్ట్ 8 తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.